సులభంగా వేగంగా పకడ్బందీగా ధరణి సమస్యల పరిష్కారానికి మేలైన విధానం కనీసం ప్రారంభించినటువంటి కమిటీ అంటే సులభంగా వేగంగా పకడ్బందీగా ధరణిని పోర్టల్ ను గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల యొక్క భూములకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ ను సులభంగా దానిపై తొందరపడకుండా సులభంగా వేగంగా పకడ్బందీగా ధరణిని పకడ్బందీగా చేయడానికి దాని సమస్యల యొక్క ధరణి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉందట. ధరణి పోర్టల్ విలువలుస్తున్నటువంటి ఉన్నతాధికారులను రక్షణ కల్పించడం, బాధితుల సమస్యలకు మార్గం చూపడానికి ధరణి కమిటీ కసరత్తు ప్రారంభించింది. 2020లో అక్టోబర్లో ముందు ఈ భూమి పోర్టల్ వేదికగా భూముల నిర్వహణ ఉండేది. భూ లావాదేవీలు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగేవి. భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన 10 రోజుల తర్వాత రెవెన్యూ దస్త్రాల్లో భూ యజమాన్య హక్కులు మార్పిడి చేసేవారు. భూ విక్రయాలు జరిగినా జరగకుండా భూముల సమాచారం అంతా మా భూమి పోర్టల్లో కనిపించేది. గత ప్రభుత్వం ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు మోటేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. దీనికోసం భూ ఖాతాల సమాచారాన్ని ధరణి పోర్టల్లోకి చేర్చింది. అందులో ఉన్నటువంటి ఆ ఖాతాలోని విస్తీర్ణాన్ని మాత్రమే క్రయ విక్రయాలు వెసులుబాటు కల్పించింది. దీంతో పోర్టల్లో ఖాతా వివరాలు నిక్షిప్తం కానీ లక్షల మంది రైతులు కలవరపడుతున్నటువంటి వారందరికీ భూముల సమాచారం అందుబాటులోకి తెచ్చేలా దరఖాస్తులు వాటి స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఒక విధానాన్ని ఆచరణలోకి తీసుకోవాలని ధరణి కమిటీ భావిస్తుందట. ధరణి పోర్టల్ వాస్తవానికి భూముల క్రయ విక్రయాలు భూములకు వివరాలు తెలపడానికి ఎంతో ఉపయోగపడింది రైతులకు అందరికీ కూడా. కానీ అనేక మంది రైతులై వాళ్ళకి భూములు ధరణి పోర్టల్లో కల్పించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సమస్యను పరిష్కరించడానికి ధరణికి సంబంధించినటువంటి కమిటీ పకడ్బందీగా ముందుకు వెళుతుందట. చట్టంలో మార్పులకు సిఫార్సులు. రాష్ట్రంలో గతంలో భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్, సిసిఎల్ఏ, కమిషనర్ ఇలా వ్యవస్థలు ఉండేవి. హక్కుల కల్పన అంతా తహసీల్దార్ స్థాయిలో జరగగా సమస్యలు ఉత్పన్నమైతే దశల వారీగా అప్పీలు చేసుకునేందుకు రెవెన్యూ కోర్టులు ఉండేవి. ధరణి వచ్చాక జిల్లా కలెక్టర్ లేదా సిసిఎల్ రెండే వ్యవస్థలు ఉన్నాయి. ఈ ధరణితో భూ సమస్యలు పరిష్కరించడానికి తహసీల్దార్లు, ఆర్డీఓలు ఇలా చేసేది. కానీ పోర్టల్ వచ్చిన తర్వాత భూములకు సంబంధించినటువంటి వివరాలంతా ఈ పోర్టల్లో ఉండడంతో పరిష్కారానికి కొంత ఈజీ మార్గమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ వీళ్ళే కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారి హ్యాండ్ ఓవర్ లో ఒక ఐఏఎస్ అధికారి చేతుల్లో ఉండడం వల్ల అక్రమాలు జరగకుండా ఉంటాయనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ధరణికి సంబంధించినటువంటి రైతుల సమస్యలు ఏదున్నా పరిష్కరించడానికి కమిటీ అయితే వేగంగా ముందుకు వెళుతుంది. సిసిఎల్ఏలో ధరణి కమిటీ కార్యాలయం ఏర్పాటు. నేడు కమిటీ 3వ సమావేశం. సత్వరం పరిష్కరించే సమస్యలపై దృష్టి. ఇక సిసిఎల్ కు ధరణి కమిటీకి సపరేట్ గా ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారట. కార్యాలయంలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ధరణి సమస్యలు, భూ సమస్యలను పరిష్కరించడానికి పకడ్బందీగా ముందుకు వెళుతూ సత్వరం పరిష్కరించే సమస్యలపై వెంటనే దృష్టి సారించి కమిటీ నిర్ణయాలు తీసుకోవడానికి పకడ్బందీగా ముందుకు వెళుతుంది.